అన్నలకు, తమ్ముళ్లకు, రైతన్నలకు, అందరికంటే ముఖ్యంగా ఎండలో వచ్చినటువంటి నా అక్క చెల్లెళ్లకు, తల్లులకు అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. మొట్టమొదటిగా మొన్నటి ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో నేను మూడోసారి గెలవడంలో పాత్ర వహించినటువంటి సమస్త ఏర్గట్ల గ్రామ ప్రజలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. అయితే కొద్దిగా ఎక్కువనో తక్కువనో గ్రామాల్లో ఓట్లు వచ్చి నేనైతే బయటపడ్డా, నేనైతే గెలవడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు పైన కేసీఆర్ గారి ప్రభుత్వం, మన టీఆర్ఎస్ పార్టీ రాలేదు. అయితే దీనికి కారణం మేము ఈ 10 సంవత్సరాల కాలంలో పేదలకు కావచ్చు, మహిళలకు కావచ్చు, రైతన్నలకు కావచ్చు అనేక కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. గత మాకంటే మొదలు ఉన్న ప్రభుత్వాలు చేయనటువంటి ఎన్నో పనులు ప్రతి గ్రామంలో చేయడం జరిగింది. ఈ ఏరుగట్ల గ్రామంలో కూడా ఏరుగట్ల గ్రామాన్ని మండలంగా చేసినాం. మండలంగా చేసిన గ్రామాన్ని అత్యంత అద్భుతంగా హైదరాబాద్ సిటీ లెవెల్లో సెంటర్ లైటింగు, డివైడర్లతోటి 4 లేన్ల రోడ్లు వేసుకున్నాం. ప్రతి గల్లీకి సీసీ రోడ్లు, మోరీలు కట్టించినాం. చివరికి మొన్న ఎలక్షన్లో లాస్ట్లో కూడా ఏరుగట్ల గ్రామం మధ్య రోడ్డు మంచిగా లేదు, ఖరాబ్ అయిపోయింది, పాతగైందంటే ఊహించని విధంగా మొత్తం ఏరుగట్ల మధ్య రోడ్డు డాంబర్ రోడ్డు వేయడం జరిగింది. ఎక్కడ కూడా ఇట్లా జరగలే. ఏరుగట్ల గ్రామంలో ఉన్నటువంటి అన్ని కుల సంఘ భవనాలు ఇచ్చినాం. ఇట్లా చాలా కార్యక్రమాలు చేసుకున్నాం. కానీ ఏరుగట్ల గ్రామంలో కూడా నాకు రావాల్సిన అన్ని ఓట్లు రాలేదు. డిసెంబర్ 9, 2023 ఉదయం 10:30 గంటలకు ఇందిరమ్మ రాజ్యం 6 గ్యారెంటీల మీద తొలి సంతకం పెడుతుంది. 100 రోజుల్లో ఈ పథకాలను అమలు చేస్తారు. ఇగో ఇవే 6 గ్యారెంటీలు, 13 హామీలు. వీటిని చూసే అడిదిక్కు మొగ్గినారు. నేను ఎన్ని పనులు చేసినా, ఈ గ్రామాన్ని అత్యద్భుతంగా అభివృద్ధి చేసినా, ప్రతి కుల సంఘానికి కులాలని ఆదుకున్నా, గుడులు కట్టినా, ఏం చేసినా సరే ఇగో ఈ గ్యారెంటీ కార్డు నా కొంప ముంచింది. ఇవాళ కేసీఆర్ కొంప ముంచింది. ఇంకా ఏమన్నాడో చూడండి. ఈ గ్యారెంటీ కార్డులో ఏమున్నాయి, ఆయన రేవంత్ రెడ్డి గారు ఏమన్నాడో ఒక్కసారి చూడండి. పెన్షన్ ఎంత వస్తుంది? 2000 వస్తుంది కదా. వచ్చే నెల నీకు 4000 నీ ఖాతాలో పడతాయి. వచ్చే నెల డిసెంబర్ 9 నాడు పెద్దమ్మ 2000 కాదు, ఇందిరమ్మ రాజ్యం వచ్చి నీకు 4000 రూపాయల పెన్షన్ వస్తుంది. ఎవరు నడుపుకునే పని లేదు. ఇంతకుముందే సీన్ చెప్పి నీ మనోడు వచ్చి నీ కాళ్ళు ఒత్తుతాడు, పెట్రోల్కు 500 1000 ఇయ్యమని. నడిచి నీ కాళ్ళు నొత్తే నీ మనోడు వచ్చి నీ కాళ్ళు ఒత్తుతాడు. ఎందుకంటే కాళ్ళు ఒత్తిర్రా అమ్మ, మనమడు వచ్చి 4000 ఇచ్చిండు. మీరు దాంట్లోకి 500 మీ మనమడికి ఇస్త్రీ, ఆ మనమడు వచ్చి మీ కాళ్ళు ఒత్తే. ఇగో ఇట్లా మోసం. ఇది ఒకటే చెప్పలే ఆయన. కేసీఆర్ ఒక అవ్వకే ఇస్తున్నాడు, నేను తాతకు గుడిస్తా అన్నాడు. కేసీఆర్ ఒక అత్తకే ఇస్తున్నాడు, నేను కోడలు గుడిస్తా అన్నాడు. చివరికి గవర్నమెంట్ జీతగాళ్ళ తల్లిదండ్రులకు గుడిస్తా అన్నాడు. కొత్త పెన్షన్లు చేస్తా అన్నాడు. డిసెంబర్ 9 నాడు తొలి సంతకం పెడతా అన్నాడు. ఈ 6 గ్యారెంటీల కార్డు మీద 100 రోజుల్లో అమలు చేస్తా అన్నాడు.
డిసెంబర్ 9 పోయింది, జనవరి 9 పోయింది, ఫిబ్రవరి 9 పోయింది, మార్చి 9 పోయింది, ఏప్రిల్ 9 పోయింది, ఇగో ఇవాళ మే 9 వచ్చింది. 6 9లు పోయినాయి కానీ 6 గ్యారెంటీల మీద సంతకం రాలేదు. 2000 4000 పెన్షన్ కాలేదు. నా మీద కోపము, నేను ఏం తప్పు చేసినో తెలియదు, నాకు ఇప్పటికీ అర్థమవుతలేదు. అయితే నేను అడిగితే, మా పార్టీ వాళ్ళని అడిగితే నేను ఏం తప్పు చేసిందా, నాకు ఇట్లా శిక్ష చేసిర్రు ఏరుగట్ల గ్రామం అంటే, అన్నా నువ్వేం తప్పు చేయలేదు, కానీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో విపరీతమైన హామీలు ఇచ్చింది. ఆ హామీల్ని నమ్మి కొంతమంది అటుదిక్కుపోయినారన్న మాట చెప్పిన. రాష్ట్రంలో కూడా అదే జరిగింది. రాష్ట్రంలో కూడా మరి 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారు ఎన్ని కార్యక్రమాలు చేసినా, రైతన్నలకు ఎన్ని కార్యక్రమాలు తీసుకున్నా, మహిళలకు ఎన్నడూ లేని విధంగా కొత్త కొత్త కార్యక్రమాలు చేసినా, అయినా సరే ఆ రోజు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ దాని అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీలు మాకంటే ఎక్కువ ఇస్తామని, కేసీఆర్ కంటే ఎక్కువ చేస్తామని, కేసీఆర్ పాలన కంటే మంచిగా చేస్తామని అనేక హామీలు ఇవ్వడం జరిగింది. ఆ హామీలు ఇవ్వడమే కాదు, నేను రాగానే డిసెంబర్ 9నే 6 గ్యారెంటీలు 13 హామీల సంతకం పెడతా, అట్లనే 100 రోజుల లోపట మేమిచ్చిన హామీలన్నీ అమలు చేస్తా అన్న మాట చెప్పడం జరిగింది. ఆ మాట నమ్మి కొంతమంది అడ్దిక్కు మొగడం వల్ల ఇవాళ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం దిగి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు అయినారు, కేసీఆర్ గారు పక్కకు జరిగినారు. బాధగానే ఉంది. అయినా ప్రజల నిర్ణయం, ప్రజలే నిర్ణయమే శిరోధార్యం కాబట్టి మమ్మల్ని పక్కకుండమన్నారు. మేము పక్కకుండి చూస్తూ ఉన్నాం. పక్కకుండి చూస్తూ ఉంటే 5 నెలలుగా జరుగుతున్నది ఏంది అని గమనిస్తే, ఇవాళ కేసీఆర్ గారు ఉన్నప్పుడు 10 సంవత్సరాల కాలంలో ఎన్నడూ కూడా కనురెప్పపాటు కరెంటు పోలేదు. ఇళ్లల్లో పోలేదు, పొలాలలో తోటలలో కూడా పోలేదు. కానీ ఇవాళ 3-4 నెలల నుంచే కరెంటు పోవడం మొదలైంది. మీ ఇళ్లలో పోతూ ఉన్నది, తోటలలో పోతూ ఉన్నది. ఇవాళ బోర్లు ఎండిపోతూ ఉన్నాయి, మళ్ళీ బోర్ బండ్లు వస్తున్నాయి. 10 సంవత్సరాలు ఊర్లలో బోర్ బండ్లు కనిపించలే, మళ్ళీ ఇవాళ 5 నెలల కాలం నుంచి బోర్ బండ్లు కనిపిస్తూ ఉన్నాయి. ఆ రోజు వచ్చే కళ్యాణ లక్ష్మి చెక్కులు బంద్ అయినాయి. ఆ రోజు కేసీఆర్ ఉన్నప్పుడు వచ్చే సీఎంఆర్ఎఫ్ చెక్కులు బంద్ అయినాయి. ఇట్లా అన్నీ కూడా కష్టంలోనే నడుస్తూ ఉన్నది. పోనీ ఈ సంగతి చూస్తే ఏ హామీలు అయితే చెప్పినారో, ఇగో ఈ గ్యారంటీ కార్డు ఈ గ్రామంలో కూడా ప్రతి ఇంటింటికి కాంగ్రెస్ పార్టీ నాయకులు పంచినారు. ఇగో దీంట్లో 6 గ్యారంటీలు ఉన్నాయి, 13 హామీలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మీకు చేసి పెడతాం, డిసెంబర్ 9నే సంతకం పెడతాం, 100 రోజులనే అమలు చేస్తామన్న మాట ప్రతి ఇంటికి పోయి చెప్పినారు. వారి మాటల్లోనే ఏమన్నారో ఒక్కసారి చూడాలని మనవి. అయితే 1,00,000 వచ్చే నెల మీరు తీసుకుంటే 1,00,000తో పాటు తులం బంగారం ఆడబిడ్డలకే ఇచ్చే, తెలంగాణలో ఉండే పెళ్ళయ్య ప్రతి ఆడబిడ్డకు తులం బంగారం ఇవ్వడం ద్వారా ఈ తెలంగాణను బంగారు తెలంగాణ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. బంగారం అనే వారికి వెళ్ళి అయిపోయి నన్ను చూడంగానే నమస్తే వెట్టుడు, శైలశయ్య గలుపుడు, నవ్వుడు, మా అక్కలు చెల్లెళ్ళు. కానీ మనసులో మాత్రం బంగారం. ఆయన తాడికి పోయిరు, చేయి గుర్తు మీద కుట్టిరు. నేను ఇంత మంచి రోడ్లు చేసినా బేకార్ అయిపోయా. నేను ఏరుగట్లలో ఎన్ని చేసినా ఆ తులం బంగారం ఏదైతే ఉన్నదో అది నా కొంప ముంచింది. ఇవాళ ఆయన ఏమన్నాడు, ఇవాళ కేసీఆర్ కళ్యాణ లక్ష్మికి షాదీ ముబారక్ ఇస్తే 1,00,000 రూపాయలు ఇస్తున్నాడు,
మీరు అవి తీసుకోకుండ్రి, నేను వచ్చే నెల రాగానే ఆ 1,00,000తో పాటు తులం బంగారం ఇస్తా అన్నాడు. ఇవాళ ఏమైంది? 5 నెలలు అయింది. ఆ 1,00,000 చెక్కులు కూడా వచ్చుడు బంద్ అయినాయి. కేసీఆర్ ఇచ్చేటివి కూడా వచ్చుడు బంద్ అయినాయి. కొత్తగా తులం బంగారం దేవుడు కానీ తులం ఇనుము కూడా వస్తలేదు మనకు, ఏమీ లేదు. ఇంకా ఏమన్నాడు చూడండి, ఇంటాయన దగ్గర నగదు ఉంటేనే బెల్ట్ షాపులలో ఇస్తున్నాడు. అవునా? అందుకే మా అక్కల కష్టాలు చూసి నగదు మా అక్క దగ్గర ఉంటే పిల్లల చదువులు, ఇంటి ఖర్చులు, పండుగ పూట చుట్టం వస్తే ఇంత మంచి చెడ్డ చూడడానికి ఉంటుంది. అందుకే ప్రతి నెల 1వ తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగికి జీతం వచ్చినట్టుగా ప్రతి నెల 1వ తారీఖు నాడు ఆడబిడ్డల ఖాతాలో 2,500 రూపాయలు ప్రతి నెల ఆడబిడ్డల ఖాతాలో ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. ఏమన్నాడు? పెన్షన్ ఎవరికైతే వస్తలేదో అంటే ఏమైంది, కొందరికి వయసు ఉండదు, బీడీలు చేయరు, వాళ్ళకి పెన్షన్ రాదు. అట్లా ఎవరికైతే పెన్షన్ వస్తలేదో అందరికీ 2,500 రూపాయలు ఇస్తా అన్నాడు. అది కూడా ప్రతి నెల 1వ తారీఖు నాడే ఇస్తా అన్నాడు, గవర్నమెంట్ జీతగాడికి వేసినట్టు. అట్లా ఎన్ని పోయినాయి ఇప్పుడు 1వ తారీఖులు? 5 1వ తారీఖులు పోయినాయి. ఇప్పటికి లేదు. 100 రోజులు అన్నాడు, 150 రోజులు అయిపోయింది. ఇప్పటికి ఏమీ లేవు. ఇంకా చాలా చెప్పిండు. ఆడపిల్లలకు స్కూటీలు కొనిస్తా అన్నాడు, కాలేజీకి పోయి ఆడపిల్లలకు. ఇట్లా ఏది కూడా కాలేదని చెప్పింది. ఒకటే ఒకటి అయింది. ఇప్పుడు ఏమైంది? ఫ్రీ బస్సు ఒకటి నడుస్తున్నది. ఆ ఫ్రీ బస్సు ఒక్కటి చేసిండు. ఇప్పుడు మొత్తంలో 6 గ్యారంటీలు 13 హామీలల్లో ఆయన చేసింది ఫ్రీ బస్సు. ఇక బస్సులో పోయేటోళ్ళకి తెలుసు అది ఎట్లున్నది. నేనైతే ఎక్కలేదు బస్సు, ఎక్కిన వాళ్ళకే తెలుసు. అట్లకి ఎన్ని ట్రిప్పులు వస్తుండే బస్సు, ఇప్పుడు ఎన్ని ట్రిప్పులు అయింది మీకే తెలవాలి. అట్లనే ఇంకొకటి నేను చేసినా అని చెప్తున్నాడు. ఏంది? 500 రూపాయల సిలిండర్ ఇస్తా అన్నాడు. 500కే గ్యాస్ బుడ్ ఇస్తా అన్నాడు ఎలక్షన్లప్పుడు. ఇప్పుడేమో మళ్ళీ ఏమంటున్నాడు, ఇప్పుడు మొత్తం మీరు కట్టుకొని తీసుకోండి, నేను మళ్ళీ మీ బ్యాంకులలో 500 రూపాయలు వేస్తా అంటున్నాడు. మొత్తం కట్టుకొని తెచ్చుకున్నారు మా అక్కలు. 970కో 1000కో తెచ్చుకున్నారు కట్టి. మరి కట్టి తెచ్చుకున్న వాళ్ళకి బ్యాంకులలో పడ్డాయా? 500 రూపాయలు పడ్డాయా? నేను వేరే ఊర్లో అడుగుతుంటే పర్లేదన్నారు. మీ ఏరుగట్టాలో పడ్డాయేమో. పర్లేవా? అది కూడా పోయింది గోవింద. ఇక ఆయన సిలిండర్ చేసినా అన్నాడు, అది వీకింది. ఇట్లా ఏది కూడా అమలు కాలే. అన్నీ కూడా ఎంత మంచిగా చెప్పి డిసెంబర్ 9కి పొద్దున 10:30కు సంతకం పెడతాను 6 గ్యారంటీల మీద. టైం కూడా చెప్పిండు. బాయ్. రైతులకు కూడా 2 లక్షల రుణమాఫీ. ఇక ఏమన్నాడు చూడు. ఇవాళ రుణమాఫీ చేసిన వాళ్ళందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఎంబడి బ్యాంకు పోయి 2 లక్షలు తెచ్చుకోండి. డిసెంబర్ 9 నాడు నేను రాగానే మాఫీ చేస్తా. ఇవాళ చంద్రశేఖరరావు ఏమనుకుంటున్నా అంటే రుణమాఫీ చేసిన ఓట్లు నాకు పడతాయని. నేనేం చెప్తున్నా అంటే రుణమాఫీ అయిన వాళ్ళందరూ ఎంబడి పోయి మళ్ళీ 2 లక్షల రుణం తెచ్చుకోరి. డిసెంబర్ 9 నాడు నేను అవి మాఫీ చేస్తా. కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఎంబడే పోయి బ్యాంకు పోయి లోన్లు తెచ్చుకోరి, వచ్చిన ఎంబడే నేను రుణమాఫీ చేస్తా. ఎంబడే పోయి తెచ్చుకొని అన్నాడు. నేను రాగానే వేస్తా అన్నాడు. డిసెంబర్ 9కే 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నాడు. ఇక నాతోటి తిరిగే రైతులు కూడా అటే కుదిరిపోయి చేయికి 2 లక్షల రూపాయలు వస్తాయి కదా. ఇక చూస్తాను ఎప్పుడెప్పుడు వస్తాయా 2 లక్షలని. 5 నెలలు అయిపోయింది. డిసెంబర్ 9 నాడు చేస్తా అన్నాడు. మళ్ళా ఇప్పుడు కొత్త డేట్ పెడుతున్నాడు. 15 ఆగస్టుకి వేస్తాడట. మళ్ళీ ఇప్పుడు 15 ఆగస్టుకి వేస్తా అని ఏ ఊరికో తావురు దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నాడు. అంటే ఏమన్నట్టు, 15 ఆగస్టు కల్లా ఇగో ఎంపీ ఎన్నికలు అయిపోతాయి, సర్పంచ్ ఎన్నికలు అయిపోతాయి, ఎంపీటీసీ ఎన్నికలు అయిపోతాయి, జడ్పీటీసీ ఎన్నికలు కూడా అయిపోతాయి. అంటే మళ్ళీ 15 ఆగస్టు కల్లా ఉన్న ఎన్నికలన్నీ ఓట్లన్నీ అయిపోతాయి. ఇక మళ్ళీ ఈ ఎన్నికలలో ఓట్లు దుబ్బుకొని మళ్ళీ మోచేతికి బిల్లం పెట్టాలని ఆయన ప్రయత్నం. ఇక మళ్ళీ దొరకరిగా 15 ఆగస్టు తర్వాత 5 ఏళ్ళ దానిక దొరకడిగా రేవంత్ రెడ్డి. మళ్ళీ మనకు రేవంత్ రెడ్డి దొరకడు. ఇగో మీ ఊర్లో కాడేదా
ఇక మీ ఊర్లో మీ ఇంటింటికి కార్డు పట్టుకొని తిరిగిండ్రు కదా 3 నెలల క్రితం కాంగ్రెస్ పార్టీ నాయకులు, 5 నెలల క్రితం. ఇక వాళ్ళు కూడా దొరకరు మనకి. ఇక పాయ్ ఇక దీంట్లో 13 హామీలు ఉన్నాయి. 13 హామీల్ని 100 రోజులలో అమలు చేస్తా అన్న వ్యక్తి ఒకటే ఒకటి ఉచిత బస్సు తప్ప ఒక్కటి కూడా చేయలే. 150 రోజులు దాటింది. ఇంకా రైతులకు కేసీఆర్ ఉన్నప్పుడు రైతులకు 10,000 రూపాయలు రైతు బంధు పడుతుండే. అది కూడా ఎట్లా పడుతుండే? వారం 10 రోజులలోనే కరెక్ట్ వ్యవసాయ పనులు మొదలు కాకుండా మొదలు దుక్కు తినటానికో మందు సంచులు కొనుక్కోవటానికో అవసరం పడే విధంగా కరెక్ట్ 10 రోజులలోనే అందరికీ రైతు బంధు వేస్తుండే. సెల్ ఫోన్లలో టింగ్ 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 అని సౌండ్ వచ్చి బ్యాంకులలో పడుతుండే. అట్లా నిరందిగా పడ్డాయి ఆయన ఉన్నన్ని రోజులు. ఇప్పుడేమైంది? వ్యవసాయ పనులు మొదలైనవి, కోతకు వచ్చినాయి, వడ్లు వచ్చినాయి, కళ్ళాలకు అమ్ముడు కూడా అయిపోయింది వడ్లు. 4 నెలలు పట్టింది 4 ఎకరాలకు వేయటానికి. 1 ఎకరం వేయటానికి, 1 ఎకరం ఉన్న వాళ్ళకి వేయటానికి నెల పొడవుతా టైం తీసుకున్నాడు. 2 ఎకరాలకు వేయటానికి 2 నెలలు తీసుకున్నాడు. 3 ఎకరాలు వేయటానికి 3 నెలలు తీసుకున్నాడు. 4 ఎకరాలు వేయటానికి మళ్ళీ వచ్చే పంట రానే వచ్చింది. ఇంకా 5 ఎకరాలలో అయితే లెక్కనే లేదు. మేము రోజు అంటే కేసీఆర్ మళ్ళీ బస్ ఎక్కి తిరిగితే రైతు బంధు ఇస్తలేమని అడిగితే ఈ ఓట్లు ఉన్నాయని, ఓట్లు పడవేమో అనే భయంతో మళ్ళీ నిన్న మొన్న నుంచి మొదలుపెట్టిరు. 5 ఎకరాల వాళ్ళకు కూడా పడుతున్నాయట. అంటే అడగకపోతే, ఈ ఓట్లు లేకపోతే వాళ్ళకు కూడా రైతు బంధు పడకపోయేది. రైతు భరోసానైతే లేదు. 15,000 ఆయన ఇస్తా అన్నది లేదు. పాత 10,000 వేయటానికే ఇంత టైం పట్టింది ఆయనకు. ఒకవేళ ఈ ఎన్నికలంటూ లేకపోతే ఆ రైతు బంధు కూడా రామ్ అవుతుండే. 4,000 పెన్షన్ ఎట్లయిందో అట్లా గోవింద అవుతుండే. దయచేసి రైతన్నలు ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతాను. ఇట్లా అన్ని విషయాలు ఇటు మహిళలకు కావచ్చు, రైతులకు కావచ్చు, అల్విగాని హామీలు ఇచ్చి మిమ్మల్ని నమ్మించి ఇవాళ నేను ఏరుగట్ల గ్రామంలో ఇన్ని పనులు చేసినా ఆ పనులన్నీ పక్కకు పోయినాయి. వాళ్ళు ఎక్కిస్తా అన్నదే ముందటికి వచ్చింది. సరే ఇస్తే మంచిగానే ఉంటుండే, నాకు కూడా ఆనందమే ఉండు. కానీ మోసం చేసినందుకే బాధగా ఉన్నది. ఇస్తా అని చెప్పి ఓట్లు వేయించుకొని మిమ్మల్ని ఇంతమందిని ఒకటేసారి ఇంతమందిని మోసం చేసుడు అనేది బాధగా ఉన్నది. నేను ఈ సందర్భంగా అందుకోసమే మనవి చేస్తా ఉన్నాను. ఇప్పుడు మళ్ళీ ఈ ఓట్లు వచ్చినాయి. మొన్న ఓట్లేసి కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి ఒకసారి మోసపోయినాం. మళ్ళా ఇప్పుడు రెండోసారి కూడా కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి రెండోసారి కూడా మోసపోదామా? ఇది ఆలోచించాలని చెప్పి మా అక్క చెల్లెళ్లకు, మా రైతన్నలకు, మా యువకులకు, మా అన్నలకు, మా తమ్ముళ్లకు నేను సవినయంగా మనవి చేస్తా ఉన్నా. రెండోసారి కూడా మోసపోదామా? ఇంత అడ్డంగా మనల్ని మోసం చేసిన వాళ్ళకు మళ్ళీ ఓట్లేద్దామా? ఒక్కసారి ఆలోచన చెయ్యండి. అట్లనే బీజేపీ వారు ఇవాళ ఆయన కూడా చాలా విషయాలు చెప్పిండు. మొన్న 5 సంవత్సరాల క్రితం పసుపు బోర్డు తెస్తా 5 రోజుల్లో అన్నాడు. 5 సంవత్సరాలు అయిపోయింది. పసుపు బోర్డు తెస్తా 5 రోజుల్లో అని మన ఓట్లు వేయించుకున్నాడు. రైతులతో గద్దెనెక్కిండు, గెలిచిండు ఎంపీగా. కవితమ్మను ఓడగొట్టి ఆయనను గెలిపించారు రైతులు. ఇవాళ 5 సంవత్సరాలు అయింది, పసుపు బోర్డు లేదు. 5 రోజులలో తెస్తా అన్నోడు 5 ఏళ్ళుగా ఏం చేయలేదు. ఇవాళ అది కూడా మళ్ళీ పేపర్ మీదనే మళ్ళా చెప్పిస్తూ ఉన్నాడు ఇప్పుడు ఎన్నికలు వచ్చినాయని. అట్లా మోసం చేసిన వ్యక్తి ఈ బీజేపీ పార్టీ వ్యక్తి. ఇట్లా కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ 2 పార్టీలు కూడా మనని మాటలు చెప్పి ఓట్లు దండుకొని ఇవాళ గద్దెనెక్కి మనని మోసం చేసిండ్రు, మనకు మొండి చేయి చూపించిర్రు. మళ్ళా వాళ్ళకే ఓట్లు ఇద్దామా? ఒక్కసారి ఆలోచన చెయ్యండి. ఇప్పుడు వెయ్యూరి మళ్ళీ చేస్తామని అంటారు. 5 నెలలుగా చేయని వాళ్ళు ఇప్పుడు ఓట్లేస్తే మళ్ళీ చేస్తారన్న నమ్మకం ఏమున్నది? ఒక్కసారి ఆలోచన చెయ్యాలి. వాళ్ళు చెప్పినవి 2,000, 4,000 రావాలన్నా, ఇవాళ ప్రతి మహిళకు 2,500 రూపాయలు రావాలన్నా, ఇవాళ కళ్యాణ లక్ష్మిలో తులం బంగారం రావాలన్నా, 2 లక్షల రైతు రుణమాఫీ జరగాలన్నా, రైతు బంధు జాగలో 15,000 రైతు భరోసా రావాలన్నా, ఇవాళ తప్పకుండా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పసుపు బోర్డు కూడా ఏర్పాటు కావాలన్నా నిజామాబాద్లో తప్పకుండా ఎన్నికల్లో
కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పార్టీకి సురుకు పెట్టురు. దయచేసి సురుకు పెడితేనే వాళ్ళకి భయం ఉంటుంది. భయం ఉండి ఈ 4.5 సంవత్సర కాలంలో వాళ్ళు చెప్పినవి చేసే ప్రయత్నం చేస్తారు. మీరు సురుకు పెట్టి భయం పెట్టకపోతే మనం నవ్వుల పాలవుతాం, మనం లెక్క చెయ్యరు. ఇవి ఏవి కూడా కావు. ఈ ఎన్నికల్లో బాజిరెడ్డి గారు ఎంపీగా అవుతాడు తప్పిస్తే మళ్ళా కేసీఆర్ మేము ఇంకేం కాము. వాళ్ళు ప్రభుత్వంలో నుండి కూడా దిగిపోరు, వాళ్ళే ఉంటారు 4.5 సంవత్సరాలు. కాబట్టి ఈ ఎన్నికల్లో ఒక సురుకు పెట్టండి. వాళ్ళకి సురుకు పెడితేనే వాళ్ళకి భయం పుడుతుంది. భయం పుట్టి ఇవాళ వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేయడానికి ప్రయత్నం చేస్తారు. మీరు భయం పెడితేనే 2,000 4,000 అవుతుంది. మీరు భయం పెడితేనే తులం బంగారం వస్తుంది. మీరు భయం పెడితేనే 2,500 రూపాయలు వస్తాయి నెలకి. మీరు భయం పెడితేనే 2 లక్షల రూపాయలు రుణమాఫీ జరుగుతుంది. మీరు భయం పెడితేనే వాళ్ళకి 15,000 రైతు భరోసా వస్తుంది. కాబట్టి దయచేసి ఆలోచన చేయండి. వాళ్ళకు సురుకు పెట్టి కారు గుర్తు కోటేయండి. బాజిరెడ్డి గారిని గెలిపియండి. తప్పకుండా వారిచ్చిన హామీలు అమలయ్యేటట్టు మేమిద్దరం కలిసి మీ పక్షాన పోరాడతాం. వాళ్ళ మెడలు వంచుతాం. ఎట్టి పరిస్థితుల్లో అవి ఏర్పాటు చేసే విధంగా మేము ప్రయత్నం చేస్తాము అని చెప్పి మనవి చేస్తూ ఉన్నా. అధికారంలో ఉన్నది వాళ్ళ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో, బీజేపీ పార్టీ వాళ్ళ కేంద్రంలో ఉన్నది. ఇవాళ 2 పార్టీలకు అధికారం ఉన్నోళ్ళకే మీరు ఓటేస్తే జరిగే లాభం ఏం లేదు. వాళ్ళని అడిగేటోడు కావాలి, వాళ్ళని ప్రశ్నించేటోడు కావాలి, వాళ్ళ మెడలు వంచి మీకు ఇచ్చిన హామీలు అమలు చేపించేటోడు కావాలి. ఇవాళ హామీలు అమలు చేపించేటోడు కేసీఆర్, హామీలు వాళ్ళతో పోరాడి చేపించేటోడు బాజిరెడ్డి గోవర్ధన్, ప్రశాంత్ రెడ్డి అన్న విషయం మీరు గమనించాలని చెప్పి నేను మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నా. ఇక అభ్యర్థుల విషయానికి వస్తే జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎక్కడో జగిత్యాల్లో ఉంటాడు. ఆయనకు మనకు సంబంధం లేదు. మన మంచికి చెడులు ఎన్నడూ కూడా రాలే ఆయన. అట్లనే పువ్వు గుర్తు నుంచి పోటీ చేస్తున్న ఎంపీ అభ్యర్థి అరవింద్ ఏమో ఆల్రెడీ ఒకసారి మనం ఓట్లేసి ఎంపీగా గెలిపించినాం. ఎంపీగా గెలిపించిన అరవింద్ ఒక్కసారి అన్న ఏరుగట్ల గ్రామానికి వచ్చి 1 కోటి రూపాయల పని చేసిండా అని చెప్పి నేను ఇవాళ అడుగుతా ఉన్నా. చేసిండా? గ్రామానికి ఎన్నిసార్లు వచ్చిండు? 5 ఏళ్ళుగా మనం ఓట్లేసి గెలిపించిన ఎంపీ అరవింద్ ఏరుగట్ల ఊరికి ఒక్కసారి కూడా రాలేదు. ఏరుగట్ల ఊరిలో ఓట్ల కోసమే వచ్చిండు. మళ్ళా ఏరుగట్ల ఊరిలో 1 రూపాయి పని చేయలేదు, ఒక్కసారి కూడా రాలేదు. మళ్ళీ ఆయనకే ఎట్లా ఓట్లేస్తారో ఒక్కసారి ఆలోచన చేయండి. ఒకవేళ మీరు రాముడి పేరు మీదనో లేకపోతే దేవుడి పేరు మీదనో పువ్వు గుర్తు కోటేస్తే గెలిచేది అరవింద్. ఈ అరవింద్ గెలుస్తాడు? మన ఊరికి 5 ఏళ్ళుగా ఎంపీగా ఉండి ఒకసారి రానోడు, 1 రూపాయి పని చేయనోడు గెలుస్తాడు. ఒకసారి ఆలోచన చేయండి. ఒకవేళ మీరు పువ్వు గుర్తుకే ఓటేస్తే ఆయన అరవింద్ గారు అంటాడు, నేను 5 ఏళ్ళుగా ఎంపీగా ఉండి కూడా ఏరుగట్లకు 1 రోజు కూడా పోకుండా, ఏరుగట్లలో 1 రూపాయి పని చేయకున్నా సరే ఏరుగట్ల గ్రామ ప్రజలు గరుసు వట్టి నాకు ఓట్లేసిండ్రు అన్న మాట మాట్లాడతాడు. మనం నవ్వుల పాలవుతాం సుమా. ఒక్కసారి ఆలోచన చేయండి. అరవింద్ మొత్తం 543 మంది లోక్సభ సభ్యులు ఉంటారు. ప్రధానమంత్రిని ఎన్నుకునేది 543 మంది. ఈ 543 మందిలో అరవింద్ ఒక్కడే ఒక్కడు. అరవింద్ ఓడినా గెలిచినా నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయ్యేది అవుతాడు. అరవింద్ ఓడినా గెలిచినా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేది అవుతాడు. ఈ ఒక్కడితోటి ఏం అయ్యేది లేదు, పీకేది లేదు. కాబట్టి ఎవరి కోసం అరవింద్ని గెలిపియద్దు దయచేసి నేను మనవి చేస్తా ఉన్నా. గెలిపిస్తే మాత్రం మనం నవ్వుల పాలవుతామని చెప్పి మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా.